వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. వెల్కమ్ టు మలేషియా. ఫస్ట్ డే ఇన్ మలేషియా. చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకు హ్యాపీగా ఉన్నాము నేను మీకు ముందు వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి టైం అయితే 4:30 అవుతుందండి ఈవినింగ్. సో వెదర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. క్లౌడీగా అలా వర్షం పడుతూ చాలా అద్భుతంగా ఉంది. ఇన్ఫాక్ట్ మేమందరం హ్యాపీ ఫేసెస్ తోనే ఉన్నాము అసలు. సో ఇందాక అన్నాం కదా చిన్న మ్యాజిక్ అని, ఏం లేదండి. సో ఇక్కడ మేము ఏదైతే హోటల్లో ఆప్ చేస్తున్నామో ఇది హోటల్ కాదు కదా, హోమ్ స్టేస్ లెక్క కదా, అపార్ట్మెంట్స్. వీళ్ళు ఆ చెక్ ఇన్ టైంకి మాత్రమే వస్తారండి. 1 to 3 మధ్యలో మాత్రమే ఉంటారు. ముందు అసలు అవైలబుల్గా ఉండరు. మనం వచ్చిన అలాగా ఏదో అడుక్కునే వాళ్ళు తిరగడమే. సో సెక్యూరిటీ గార్డ్స్తో మాట్లాడితే వాళ్ళు రారండి ఇప్పుడప్పుడే. కాబట్టి మీరు సరే, మనకు తెలిసిన వాళ్ళు మన ఇండియన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా హోస్ట్ ఉన్నారు. ఏదైతే ఎక్స్ట్రా 1 అవర్కి 40 మలేషియన్ రింగిట్స్ అని చెప్పారు. ఒకవేళ ఎర్లీ చెక్-ఇన్ చేయాలి అంటే మీరు క్యాలిక్యులేట్ చేస్తే వీళ్ళు ఇప్పుడు మీకు ఇచ్చే హోటల్ కంటే వాళ్ళు ఇచ్చేదానికంటే వీళ్ళు తక్కువకే ఇస్తున్నారు మీకు, సేమ్ స్టూడియో. కాబట్టి తీసుకోండి, అందాక పడుకుని పోండి అన్నారు. సో 200 రింగిట్స్ పే చేసేసి, ఎందుకంటే చాలా అలసిపోయి, మెయిన్ ఫీవర్తో ఉండి ఇలా వచ్చాడు అంటే చాలా గ్రేట్. అసలు ట్రిప్ ఎలా అవుతుందని అనుకున్నాము. సో కట్టేసి వచ్చాము. ఇప్పుడు స్నానాలు చేసేసి చూద్దాం ఏం చేయాలి చెప్తాను. ఇందాక వీడియో క్లోజింగ్ అన్నాం కానీ స్నానం చేసేసి చెప్తాను. సో చక్కగా ఫ్రెష్ అయిపోయామండి. స్నానాలు చేస్తాము ఒక్కొక్కరిమి. కొంచెం అలా బాడీ రిలాక్స్ మూడ్లోకి వెళ్తుంది అనమాట. సో ఆకలేసిందండి నాకైతే బాగా అసలు. ఎందుకంటే నేను నైట్ సరిగ్గా తినలేదు. నాకు ఆ రిలీంగ్ సెన్సేషన్ వల్ల, మోషన్ సిక్నెస్ వల్ల మళ్ళీ ఏదైనా అయితే ఎందుకు ఇబ్బంది అని చెప్పి తినలేదనమాట. ఆకలేసింది. అయితే ఈసారి మా చిన్న అంకుల్, అంటే మమ్మీ వాళ్ళ బ్రదర్ అనమాట, చిన్న అంకుల్ సునీతత్త ఫ్రమ్ నర్సీపట్నం, మంగీలాల్ స్వీట్స్. సో చక్క చెగోడీలు, కాజు బర్ఫీ, మళ్ళీ దాన్ని ఏమంటారు, స్వీట్ గవ్వల, కొమ్ములు. సో అవన్నీ ప్యాక్ చేసి తెచ్చారండి చిన్న అంకుల్ అండ్ సునీతత్త. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా తింటున్నాం కూడా, బాగున్నాయి టేస్ట్ కూడా, ఆకలి తీరింది అలాగా. సో చక్కగా ఫ్రెష్ అయిపోయాము. ఇప్పుడు మా చిన్నోడేమో కోరికలు కోరాడండి. ఇప్పుడు చూడాలి. సో నేను ఫ్రెష్ అయిపోయానండి. ఒక రకంగా చెప్తే ఫ్రెష్ అయిన తర్వాత ఫ్రీగా ఉంది. అంటే ఇప్పుడు మళ్ళీ బయటికి తీసుకెళ్తే వెళ్ళడానికి రెడీగా అలా ఉందన్నమాట. అందుకనే క్రిసి ఆకలి అన్నాడు. అది గుడ్ సైన్ అండి, ఎందుకంటే ఈ 2 days అస్సలు ఏం తినలేదు. సో ఆకలి వేస్తుంది అడిగి, కాబట్టి వాడికి ఇష్టమైనది ఏదన్నా కిందకి వెళ్ళి తెద్దాము, దీంట్లోనే మార్ట్ ఉంది కాబట్టి తెస్తే గ్రాబ్ చూశాను కానీ చాలా ఎక్కువ అవుతుంది. కిందనేమైనా ఉంటే చూస్తాను, లేదు అంటే ఇంకా కొంచెం దూరం సన్వే పుత్ర మాల్ ఉంది, వెళ్ళేసి వచ్చేస్తాను. చూపించేటట్టు ఏమేమి కొన్నావు చూపించు. సో కిందకి వెళ్ళి ముందు గ్రాబ్లో ఫుడ్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాం అండి, కానీ ఎంత ఆర్డర్ చేసినా ఎక్కువ అవుతుంది. అందుకని ఏం చేశానంటే ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, బ్రెడ్ ప్యాకెట్, అలాగే సాసేజెస్, అలాగే చికెన్ పాప్కార్న్ రెడీమేడ్ తీసుకొచ్చాను. ఇది అనుకోండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందరం తినేసి పడుకుని పోతాం. ఇంకా మంచి స్మెల్ వస్తుందండి. ఫుడ్ మేము
అందరం ఫ్రెష్ అయిపోయామండి. ఫ్రెష్ అయిపోయిన తర్వాత చక్కగా ఫుడ్ ఆర్డర్ చేసేసుకొని తినేసి పడుకుని పోదామని అనుకున్నాము. కానీ చూస్తే ఆన్లైన్ చూసినప్పుడు 80 ringgits 90 ringgits ఉంది. కానీ ఫుల్ ఫ్లెష్డ్ గా తింటామో లేదో కూడా ఐదుగురం తెలీదు. 80-90 ringgits పెట్టినా అందరం ఫుల్ ఫ్లెష్డ్ గా తింటామనే కొంచెం డౌట్ ఉంది. అయితే నేను క్రిస్ కిందకి వెళ్ళాం కదా, ఇక్కడ షాప్స్ అన్ని మాకు తెలుసు. చూడండి, ఆ 50 ringgits కి నేను ఆయిల్ కొన్నాను, ఎగ్స్ కొన్నాను, సాల్ట్ అక్కడి నుంచి తెచ్చుకున్నది. ఇది చికెన్ పాప్కార్న్ చాలా ఉంది. ఇది సాసేజ్ లేపేసాం, తినేసాం ఆల్రెడీ. అలాగే బ్రెడ్ తెచ్చుకున్నాము. సో ఫుల్ గా తినేసాం, అందరం తింటున్నాం. ఇంకా ఎగ్స్ 6 eggs ఇంకా ఉన్నాయి, ఆయిల్ అలాగే ఉంది, ఇంకా చికెన్ పాప్కార్న్ ఉంది, ఇంకా బ్రెడ్ మిగిలింది. అంటే 50 ringgits ఐదుగురు ఎంత సేవ్ చేసామో చూడండి. ప్లస్ కడుపు నింపుగా తిన్నాం. కడుపు నిండుగా తిన్నాం అంటే చాలీ చాలట్టు కాకుండా చక్కగా సఫిషియంట్ గా. ఎందుకంటే నిన్నట మధ్యాహ్నం తర్వాత మళ్ళీ సాలిడ్ ఫుడ్ లేదండి మాకు, ఏదో అలా అలా తినడమే. పిల్లలు ఆకలితో ఉన్నారు. ఈ ఆయిల్ ఉంటది 4-5 days ఉంటది, ఇంకా ఎక్కువ ఉంటది. 햇살이 너무 좋았어 그냥 모두 좋았어. ఇప్పుడిప్పుడే ఎండ వస్తుందండి. నేను అప్రాజిత ఎగ్ బ్రెడ్ తింటున్నాము, వాళ్ళు చికెన్ తింటున్నారు. తినేసి ఇంకా పడుకుని పోతాము. అదే ఇంకో మాట ఏంటి అంటే, ఇది ఓన్లీ ఫర్ టైం బీయింగే తీసుకున్నామండి ఇది. సో ఇది మా పర్మనెంట్ రూమ్ కాదు. సో 1 గంటకి అలా లేచి నెక్స్ట్ రూము షిఫ్ట్ అయిపోయి అప్పుడు ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో లాస్ట్ వీడియోలో మేము 7 o'clock వచ్చేసాం కదా. 7కి వచ్చేసిన తర్వాత టైం బీయింగ్ అంటే 3 అనండి. ఒక 5 నిమిషాలు కూడా వీళ్ళు ముందు చెకింగ్ చేయనివ్వట్లేదు, వాళ్ళు రావట్లేదు కూడా. సో 3 o'clock వరకు వేరే రూమ్లో ఉన్నాం. 2 వరకు పడుకొని 2కి లేచి వేరే రూమ్ నుంచి చెక్అవుట్ చేసి ఇక్కడ దీనికి చెక్ ఇన్ అయ్యాము. సో కొంచెం గందరగోళం అయింది, అటు ఇటు అయింది. బట్ ఫైనల్లీ వీఆర్ హ్యాపీ. ఫుడ్ తినేసి పడుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఆకలేస్తుంది, కానీ పిల్లలు స్విమ్మింగ్ పూల్కి వెళ్దామన్నారు. సో కొంచెం స్విమ్మింగ్ పూల్లో దిగితే బాడీ అంతా ఏమంటారు రిలాక్స్ అవుతుంది కదా అని ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. రండి. అన్ని మెమరీస్ గుర్తొస్తున్నాయండి. సో 1 year బ్యాక్ ఇదే ఆగస్ట్, సో ఇదే ప్లేస్ లో చెప్తాము. సో చాలా అంటే ఆ మెమరీస్ అన్ని రికలెక్ట్ చేసుకున్నప్పుడు 1 year బ్యాక్ ఇక్కడ ఉన్నాం అండ్ సేమ్ మళ్ళీ ఇప్పుడు అక్కడే ఎంజాయ్ చేస్తున్నాం అనేటప్పుడు చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళిపోతున్నప్పుడు అబ్బా వెళ్ళిపోయాము, ఇంత మంచి మెమరీస్ అనుకున్నాం. బట్ అగైన్ మళ్ళీ అదే ప్లేస్కి వచ్చి మళ్ళీ మేము అవి రికలెక్ట్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరికైతే ఆనందానికి ఇన్ఫాక్ట్ రీలివింగ్ అగైన్ ద సేమ్ మెమరీస్ అండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. చక్కగా పూల్లో కూర్చొని నేను జోషి మీతో డిస్కస్ చేస్తాం మొత్తం అంతా. సో ప్రస్తుతానికి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి లిఫ్ట్ కూడా మారిపోయింది. 31st floor లో ఉన్నామండి. మీకు లాస్ట్ సిరీస్ లో కూడా మీకు లిఫ్ట్ అది మీకు ఆ బోర్డు చూపించాము, ఒక్కసారి చూడండి ఎన్ని ఉంటాయి నంబర్స్. సో మళ్ళీ 31st floor లోనేనండి. చూడండి అలవాటు కదా లిఫ్ట్ స్టాప్ అవ్వడం ఇంక అంటాడు రిచి లూపులు గుర్తుందా మీకు ఎలా వెళ్ళాలో అని. పారిపోయారు చూడండి సార్ ప్లే ఏరియాలోకి. కూల్ బ్రీజ్ చాలా అంటే చాలా నచ్చిందండి అసలు. हेलो भैया, कैसे हो? ठीक है, याद है हम? याद है ना, सब याद है मुझे, सब याद है. So last year आपको दिया था ना वो स्विमिंग करने के लिए, बिना डूबने के वो ऑरेंज वाला दिया था ना उसको. हाँ दिया था. 1 साल के बाद फिर आया हम. आप कैसे तबियत ठीक है? క్రిసి ఇడికి ఫేవర్ అది ఏమి అనిపించట్లేదు. నాకా కాంట్ వెయిట్ అండి. ఇంకా వెళ్ళిపోవాలి అంతే. వెళ్ళి ఇంకా అలా రిలాక్స్ అయిపోవాలి. అంటే నాకు మీకు మొన్న వీడియోలో చెప్పాను కదా,
మిమ్మల్ని అర్జెంటుగా ఒక ప్లేస్లో తీసుకెళ్ళి పెట్టమంటే ఏ ప్లేస్ మీరు ఆప్ చేసుకుంటారు అంటే ఈ హోటల్లో ప్లస్ ఈ పూల్ అండి. అంత ఇష్టం ఈవెన్ మాకు కూడా. ఎందుకంటే వన్ స్టాప్ సొల్యూషన్ టైప్లో ఒక్క దగ్గర ఉంటూ అన్నీ ఎంజాయ్ చేయవచ్చు. సో అంత బాగుంటుంది ఈ ప్లేస్. సో ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసాం. నాకు చూపి పుల్జా సింపుల్లా తిజోరీ. సో నాకు చాలా ఆకలేస్తుందండి ఎందుకో. అంటే మార్నింగ్ తిన్నాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తిన్నాను మరి. అయినా సరే ఎందుకు ఎవరికి ఆకలేదు, నా ఒక్కడికి ఆకలేస్తుంది. వీటిని ఏమంటారు? చెగోడీలే, డిజైన్ చెగోడీలు. చాలా నచ్చాయి నాకు అవి. రిచి క్రిసి వాళ్ళు పూల్లో ఎంజాయ్ చేస్తున్నారండి. సో ఈ జిప్లాక్ బ్యాగ్స్ అయితే మేము ఇండియా నుంచి తెచ్చుకున్నాము, ఈజీగా ఫుడ్ అది క్యారీ చేయడానికి లాస్ట్ టైం కూడా. సో మార్నింగ్ అయితే మేము బ్రేక్ఫాస్ట్కి చికెన్ పాప్కార్న్ అయితే కుక్ చేసుకున్నాం, మీరు చూసే ఉంటారు ప్రీవియస్ వీడియోలో. సో అవి కొంచెం ఒక బ్యాచ్ మిగిలిపోయాయి, అవి ఇలా జిప్లాక్లో పెట్టుకుని ఇక్కడ తెచ్చుకొని పూల్ దగ్గర ఎంజాయ్ చేస్తున్నాం చికెన్ పాప్కార్న్. మేము ఈసారి స్వీట్స్ ప్లాన్ చేసుకున్నామండి అన్నీ తెచ్చుకోవాలని. ప్లస్ మెయిన్ ప్రాబ్లం ఏమైందంటే బాగా సర్దుకోవాలని 10 కేజీలు ఎక్స్ట్రా సర్దేశాం. దానివల్ల చాలా డబ్బులు వేస్ట్ అయిపోయాయి. దానితో ఇంక లాస్ట్ మూమెంట్లో స్వీట్ లేదు ఏం లేదు, అక్కడ ఏమైనా కొనుక్కుందాం అనుకున్నాం. కానీ మీరు వీడియో మరి మేము చూపించామో లేదో, చూపించాం స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు అపరాజిత వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళే లోపలికి అపరాజిత వాళ్ళ మావయ్య వాళ్ళు మాకు ఇదిగోండి కాజు బర్ఫీ, అలాగే ఇందాక తిన్నాం కదా అవి ప్యాక్ చేసి తీసుకొచ్చారు. చక్కగా మా కోరిక నెరవేరింది. ఫ్రమ్ నర్సీపట్నం. చపాతీ రోల్ అండి, స్వీట్ రోల్ అంటాం మేము. ఏం లేదు, చపాతీ చేసి పైన జామ్ రాసి మధ్యలో డ్రై ఫ్రూట్స్ అండి. మేమైతే క్యాష్యూ వేసి పిల్లలకి పెడతాం. అవి తీసుకొచ్చాము. మీరు నిన్న వైజాగ్ టు థాయిలాండ్ అంటే వైజాగ్ టు మలేషియా మా ఫ్లైట్ జర్నీ చూస్తే ఫ్లైట్ లో మేము అదే తిన్నాం, చపాతీ చికెన్ అండ్ ఈ స్వీట్ రోల్ కూడా. సో ఇప్పుడు ఒకటి మిగిలిపోయింది అనమాట, అది తింటున్నాము. ఏంటో తినడానికి వచ్చినట్టుంది పూల్ కి. మేమైతే ఆకలి కూడా వేస్తుంది జోషి అన్నట్టు. నీకు ఎలా ఉంది? నీ ఫీలింగ్ ఎలా ఉంది? కూల్గా ఉందా? జ్వరం ఉందా? జ్వరం ఉందా ఇప్పుడు? మీకు లాస్ట్ సిరీస్లో గుర్తుందో లేదో, రిచి ఇక్కడికి వచ్చిన తర్వాత రిచికి స్విమ్మింగ్ వచ్చని మాకు అర్థమైంది. సో ఇటువైపు నుంచి అటువైపు నాన్న అలా జంప్ చేసి తిడతారు, ఇటువైపు నుంచి అటువైపుకి ఒక్కడే అంటే చాలా నాకు తెలిసి ఒక 60 feet ఉంటుంది. 60 feet స్విమ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడైతే మా చిన్నోడు ట్రై చేస్తున్నాడు. ఈవెన్ క్రిస్కి కూడా వచ్చింది లాస్ట్ టైం థాయిలాండ్ లో. వాడికి కొంచెం ఫీవర్ ఉంది కాబట్టి వాడికి వచ్చేస్తుంది ఇంక 10 days లో. రాందల్లా ఇప్పుడైతే కాన్ఫిడెంట్ గా చేస్తున్నాడు అన్నాడు. మనకెప్పుడు? మనకి ఇంకా వచ్చినట్టే. మా ఇద్దరికి స్విమ్మింగ్ రాదు. ఇప్పుడు వచ్చి నేర్చుకోలేకపోయాం ఎందుకో, బరువు వల్ల మరేమో తెలీదు. బరువు కాదు కదా, బరువు కాదు, వస్తుందని కూడా హోప్స్ కూడా లేవు నాకైతే. వాటర్ చాలా కూల్ ఉన్నాయి. చాలా చల్లగా ఉన్నాయండి. అవి జంప్ చేస్తాను నేను. చాలా చల్లగా ఉందండి వాటర్. దిగిన తర్వాత పర్లేదు.
ట్రిప్ స్టార్ట్ అయింది కదండి, కొత్త సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు. సో వాళ్ళకి ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, మేము ఫ్యామిలీగా ట్రావెల్ చేస్తాము. మీరు చూడగానే ఈ స్విమ్మింగ్ పూల్ వీడియోస్ ఇవన్నీ మాకు ఎందుకు అని మీరు అనుకోవచ్చు. డైరెక్ట్ గా ప్లేసెస్ చూపిస్తే బాగుంటది కదా, ఈ వీడియోస్ మాకు ఎందుకు అని అనుకోవచ్చు. మీకు ఒక క్లారిటీ ఇస్తాం ఏంటి అంటే, ఒకటి మేము ఫ్యామిలీగా ట్రావెల్ చేస్తాము. ఫ్యామిలీలో 2 చిన్న కిడ్స్ ఉన్నారు, 8, 9, 7, 9, 8, 10 ఏజెస్, 7, 9 ఏజెస్. నిన్న ఈవినింగ్ లెక్కేసుకోండి. నిన్న ఈవినింగ్ బయలుదేరి ఎయిర్పోర్ట్ నుంచి రావడం ఉదయం 7 o'clock ఇక్కడికి వచ్చాము. వచ్చిన వెంటనే మేము ప్లేసెస్ చూడాలి అంటే పిల్లల్ని తీసుకుని వాళ్ళు కోఆపరేట్ చేయరు. మేము చూడడం అవ్వదు, వాళ్ళు మమ్మల్ని చూడనివ్వరు. సో ఈ వీడియోస్ ఇలాగ ఎందుకు చేస్తున్నామంటే, ఫ్యామిలీగా ట్రావెల్ చేస్తే ఎలా చేయొచ్చు, ఎలాగ ప్లాన్ చేసుకోవచ్చు, పిల్లల్ని పీస్ఫుల్గా ఉంచుతూ వాళ్ళకి రిలాక్సేషన్ ఇస్తూ వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఇస్తూ. ఇప్పుడు పెట్రోనస్ టవర్ ఉందండి, అది మీకు నాకు ఇంట్రెస్ట్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకి ఈ వాటర్ అవే ఇంట్రెస్ట్. కాబట్టి వాళ్ళకి నచ్చింది చేస్తూ ఫ్యామిలీకి ఎలా ఎంజాయ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాము. ఇంకో విషయం ఏంటి అంటే, అదే ఫ్యామిలీస్తో మాతో పాటు చాలా మంది వైజాగ్ నుంచి సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. వాళ్ళు కపుల్గా ట్రావెల్ చేశారు. వాళ్ళు ఏం చేశారంటే, ఎర్లీ చెక్ ఇన్ అవ్వకుండా లగేజెస్ ఏమో హోటల్లో పెట్టి మళ్ళీ ప్లేసెస్ చూడడానికి వెళ్ళిపోతామండి మేము ఈరోజు అని చెప్పారు. కపుల్స్ కి సోలోగా ట్రావెల్ చేసే వాళ్ళకైతే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. కానీ ఇలాగ ఫ్యామిలీస్ తో పిల్లలతో ట్రావెల్ చేస్తే మాత్రం వాళ్ళ వర్కౌట్ అవ్వదు. ఇంకో మాట ఏంటి అంటే, అందుకే ఇవన్నీ. సో మాది ఒక ట్రిప్ కాదండి, ఈ ట్రిప్ లో ప్లేసెస్ చూడాలి మళ్ళీ తర్వాత అవ్వదు అనడానికి 2 months కి 3 months కి మలేషియా 3rd సిరీస్, ఒక రకంగా 3rd టైమ్. సో 2 months కి 3 months కి ఒక ట్రిప్ ఉంటుంది కాబట్టి పిల్లలు మేము కలిసి ఎంజాయ్ చేస్తూ దాన్ని మీకు చూపించాలి. సో అందుకని ఇవి మధ్యలో వస్తూ ఉంటాయి. ఈ వీడియోస్తో పాటు ఈ వీడియోస్ మధ్యలో వస్తుంటాయి, మీరు గమనించండి. చాలా మందికి ఇవి ఉపయోగపడుతున్నాయి. మీరు లాస్ట్ వీడియోలో చూసారు, పిన్ టు ప్లేన్ కాపీ పేస్ట్ ఎలా చేశారో చాలా మంది. ఇక్కడ సేఫ్టీకి చాలా ప్రయారిటీ ఇస్తారండి. ఇన్ఫాక్ట్ చాలా కేర్ తీసుకుంటారు. స్విమ్మింగ్ పూల్ లో ఉన్నాము, పైనుంచి ఉరుములు మొదలయ్యాయి. వెంటనే ఇందాక వర్షం పడింది. సో వెంటనే బయటకు వచ్చేయమన్నారు. మళ్ళీ క్లియర్ అయితే అప్పుడు మళ్ళీ దిగొచ్చు అని. టైం కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకనంటే చెక్ ఇన్ టైం 3 అంటే షార్ప్ 3కే వచ్చారండి వాళ్ళు. ఫామ్ ఫిల్ చేయడం ఏంటి, లేదా రూమ్స్ చూపించడానికి. కానీ దానికి ముందు పొరపాటున కూడా 5 minutes ముందు రాలేదు వాళ్ళు. సో చాలా హార్డ్ గా ఉంటారని అనిపిస్తుంది కానీ, బట్ అది వాళ్ళ డ్యూటీ. పంక్చువల్ గా ఉన్నారు. అలాగని లేట్ చేయరు. కరెక్ట్, అలాగని లేట్ చేయరు. మనం అయితే చూసి చూడనట్టు పోతాము. అంటే కొంచెం మనకు ఏమనిపిస్తుంది అంటే, ఏంటి కొంచెం కనకరించరా వీళ్ళు అని అనిపిస్తుంది. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ పద్ధతుల్లో కరెక్టే. సో చక్కగా పూల్లో అయితే కొంతసేపు ఆడుకొని రిలాక్స్ అయ్యామండి. ఇంకెలా ఉందంటే, ఎక్కడ కూర్చుంటే అక్కడ అలా రిలాక్స్ అయిపోవాలన్నట్టు ఉన్నది, మొత్తం వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే చక్కగా ఎంజాయ్ చేసాం. కిందకి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నామో చూపిస్తాను రండి. సో మిల్క్ అయితే తీసుకుంటున్నామండి, ఫ్రెష్ మిల్క్ 9 ringgits. చక్కగా కాఫీ తాగుతామండి ఇప్పుడు. కోకోకోలా వెనీలా ఫ్లేవర్ అండి, టేస్ట్ చేస్తాము. మేము చిన్న బాటిల్స్ అక్కడ ఉన్నాయి. వెనీలా ఫ్లేవర్ కోకోకోలా ఎలా ఉంటుందో తెలియదు. మీరు ఎప్పుడన్నా తాగితే కింద కమెంట్లో చెప్పండి. సో మేము 6 liters వాటర్ క్యాన్ కొనేసుకున్నామండి. 10 days ఉంటాం కదా. సో మాకు 9 ringgits పడింది. అంటే 9 into 2 అంటే 180 rupees పడింది. ఇక్కడ వాటర్ కొంచెం ఎక్స్పెన్సివేనండి. సో అందుకనే మాకు ఈ ఆప్షన్ ఉంది. అంటే చేంజ్ వస్తుంది కదా కొంటున్నప్పుడు, చేంజ్ వచ్చినప్పుడు ఆ చేంజ్ ఇందాక వీడియో తీయలేదు చూడండి, క్రిసి చూపెడతాడు. రింగెట్స్ వేస్తే చేంజ్, సెంట్స్ చేస్తే మనకు వాటర్ ఫిల్ అవుతుంది. ముందు బాటిల్ పెట్టుకో. కనపడదు నాన్న, పెట్టు, కిందకి పెట్టు. బటన్ నొక్కు గ్రీన్. $10 వేసాను. జస్ట్ వీడియో కోసం అండి 10 cents వేసాను. కొంచెం ఫిల్ అయింది ఇంత. అంటే ఈ బాటిల్ నిండాలి అంటే 2 liters నిండాలి అంటే 50 cents అంటే 10 rupees. అంతేనా? 60 cents. అంతే కన్నా 18 rupees 20 rupees 1 ringgit. అంటే 2 liters వాటర్ ఇక్కడ 10 rupeesకి వస్తుంది. అదే అక్కడ కొనాలంటే 5 ringgit, 100 రూపాయలు అయింది. చాలా రేటు. రండి పైకి వెళ్ళిపోదాం.
అలా వదిలేసి వెళ్ళిపోతే ఇంక వ్యూ అండి ప్రతి వీడియోలో చూపించేస్తూ ఉంటాం మేము. సో కొంచెంసేపు రిలాక్స్ అవుతాము. చక్కగా స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చామండి, రిలాక్స్ అవుతున్నాము. ఇంకెలా అంటే టాప్ ఆఫ్ ది వరల్డ్ లో ఉన్నామండి. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే అసలు చూడండి, మీకు అదిరిపోయింది వ్యూ. మలేషియా సిరీస్ అంతా మీకు వ్యూ చూపించాము, ఇప్పుడు సెకండ్ సిరీస్ కూడా ఇదే చూపిస్తాము. అంత బ్యూటిఫుల్ అండ్ మెస్మరైజింగ్ గా ఉంది. మీకు ముందు చెప్పాము, చాలా చాలా హ్యాపీగా ఉన్నామండి. ఎందుకు అని అంటే జోషి చెప్తాడు, ఆగండి. సో మేము ఇందాక వీడియోలో కూడా చెప్పాము, ఈ ప్లేస్కి వచ్చి హోటల్కి వచ్చిందే ఈ వ్యూ కోసం, లేకపోతే ఇది అంత బాగా నచ్చేసింది. సో మేము మళ్ళీ థర్డ్ టైం మలేషియా వస్తాము అని అనుకున్నప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళాలి, ఆ వ్యూతో ఉండాలి అనుకుని వచ్చాము. బట్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా క్వైట్ ఆపోజిట్గానే నడిచిందండి. రావడం ఎర్లీ చెక్ ఇన్ అవ్వలేదు. వేరే వాళ్ళతో మాట్లాడుకుని అందాక రూమ్ తీసుకున్నాము. సర్లే ఇది అందాకే కదా, మనం చెక్ ఇన్ అయిపోయి మనకు మంచిది దొరుకుతుంది అనుకున్నాం. స్టార్టింగ్లో మాకు వాళ్ళు ఇచ్చింది ఏంటి అంటే 11th ఫ్లోర్ ఇచ్చారండి. అది కూడా ఇలాంటి పూర్తి సిటీ వ్యూ కాదు, రోడ్డు కనపడుతుంది అంతే. ఎంత డిసప్పాయింట్మెంట్ అంటే ఏమన్నా అడుగుదామన్నా ఆవిడ మన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడట్లేదు, అంత యారోగెంట్గా సమాధానం చెప్తుంది. అయితే రూమ్లోకి వచ్చేసాము, మీరు ఇదే బుక్ చేసుకున్నారు కాబట్టి ఇదే ఇవ్వడం అవుతుంది, మార్చడం అవ్వదని చెప్పింది. అయితే రూమ్కి వచ్చిన తర్వాత అనుకున్నాము అడుగుదాం ఒకసారి వెళ్ళి అని కిందకి వెళ్ళామండి. వెళ్ళి ఇంకా లిటరల్గా చాలా పొలైట్గా కన్విన్స్ చేస్తూ ఇలాగ మేము వీడియోస్ చేస్తామండి, మాకు ఆ రూమ్ కావాలి, లాస్ట్ టైం ఈ రూమ్లో ఉన్నాము అని రూమ్ నెంబర్ కూడా మేము నొక్కి చెప్పామండి. ఫస్ట్ అయితే అవ్వదు అన్నది. లాస్ట్లో ఏం చేసిందంటే ఈ రూమ్ ఉందని తీసి చేతిలో పెట్టింది. చూస్తే లాస్ట్ ఇయర్ ఏ రూమ్లో ఉన్నాము, ఏ ఫ్లోర్లో ఉన్నాము, సేమ్ ఫ్లోర్ సేమ్ రూమ్ విత్ ఎవ్రీథింగ్ అనమాట, ఎవ్రీథింగ్ సేమ్. ఎంత హ్యాపీనెస్ అంటే ఆ టైంలో ఇంకా అపరాజిత నేను గెంతేసాము. అప్పటికి పిల్లలు రాలేదు, మేమిద్దరం గెంతుకుంటూ పిల్లలకు కూడా చెప్పాము. ఎందుకంటే 10 days ఉంటాము, కాంప్రమైజ్ అయిపోయి ఎలా ఉంటాం కదా. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే కష్టపడాలండి. కాంప్రమైజ్ అయిపోతే నెక్స్ట్ 9 days కాంప్రమైజ్ అవ్వాలి. ఆ ఒక్క 5-10 నిమిషాలు చాలా టఫ్గా అనిపించింది ఆవిడ్ని కన్విన్స్ చేయడం. కానీ ట్రై చేద్దాం అని అదే డిసైడ్ అయ్యాం, ఎలాగైనా కన్విన్స్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తే ఫైనల్లీ వి ఆర్ హియర్. పిల్లలైతే ఇంకా వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరికి చూపిస్తాను చూడండి, కిటికీకి అతుక్కుపోయారు ఒక్కసారి. అదిగోండి అక్కడ నుంచి వ్యూ చూస్తున్నారండి ఇద్దరును. మెట్రో అలాగే కార్స్ అవన్నీ, ట్రాఫిక్ చూడండి. అవేంటో బొమ్మ కార్లు వెళ్తున్నట్టు ఉన్నారండి మాకు ఇక్కడ నుంచి చూస్తుంటే. అసలు మినియేచర్ వ్యూలా ఉంది మాకు. లాస్ట్ టైం కూడా ఈ టాయ్ ఉంది, నా ఫేవరెట్ టాయ్. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను ఆడుకున్నాను. అప్పుడు కూడా చిప్స్. స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చిన తర్వాత ఆకలి అన్నాడండి క్రిస్సీకి ఎక్కువ ఆకలి వేస్తుంది ఇప్పుడు, ఎందుకంటే ఫీవర్ కంట్రోల్ అయ్యింది కదా. సో అందుకనే వెంటనే ఫుడ్ అడుగుతున్నాడు. దట్ ఈస్ ఎ గుడ్ సైన్. సో అందుకనే చిప్స్ కొన్నాము. ఒకసారి చూడండి ఆ చిప్స్ పట్టుకొని ఈ బ్యాక్గ్రౌండ్ లో వ్యూ చూస్తూ. నువ్వు చెడ్డీ వేసుకోలేదు అనుకుంటారా, నువ్వు టీ షర్ట్ కొంచెం పైకి పెట్టు. వేసుకున్నాడు బాక్సర్స్ వేసుకున్నాడు. తీయో ప్యాకెట్ ఎంతసేపు ఒకటన్నా చూపించు వాళ్ళకి తిని. ఓకే అన్నకి హాట్ కాఫీ అండి. చూడండి పొగలు వస్తున్నాయి అసలు. చక్కగా హాట్ కాఫీతో అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ. నాకు ఇప్పుడే లైట్గా హెడేక్ స్టార్ట్ అవుతుందండి. అంటే నిద్ర ఇంకా పూర్తిగా సరిపోలేదు నాకు. 6:30 దాటిపోయింది టైం, ఇంకా చీకటి పడలేదు చూడండి. అందుకని కాఫీ పెట్టుకున్నాము. అది చూపించలేదు, కాఫీ పెట్టింది. మిల్క్ కింద కొన్నాం కదా, కాఫీ పౌడర్ అక్కడి నుంచి తెచ్చుకున్నాము, రిలీఫ్ ఉంటుందని.
బాగుందిరా. రిచి ఫస్ట్ టైం, సెకండ్ టైం. లాస్ట్ టైం ఎప్పుడు డల్ హౌసీలో ఒకసారి చలికి తట్టుకోలేక సిప్ తాగాడు. కాఫీ టేస్ట్ చేస్తా అన్నాడు. ఎప్పుడు ఇవ్వము, ఎందుకో సరదా పడుతున్నాడని చిన్న కాఫీ ఇచ్చాం. చక్కగా కాఫీ తాగామండి. అలా రిలాక్స్ అవుతుంటే ఇందాక వరకు క్లౌడీగా ఉండి ఇప్పుడే చూడండి సన్ సెట్. రిచి ఇందాకలే చెప్తున్నాడు అనమాట, చాలా లేట్ అవుతుంది షనా ఎక్కడ అని. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకున్నారు? 5 minutes to 7 o'clock ఈవినింగ్. ఇంకా అంటే మనకు రాత్రి 7 గంటలు అంటాం కదా, 7 గంటలు సాయంత్రం. సో చూడండి ఇంకా ఎలా ఉన్నదో. ఇక్కడ ఆల్మోస్ట్ సన్ సెట్ అవడానికి 8 అయిపోతుంది. లాస్ట్ టైం అలాగే ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళని. అంటే చీకటి పడలేదు కదా, టైం ఉందేమో అనుకుని చూస్తే చీకటి పడిపోయేది. మాకు తెలియకుండానే ఒక 20 minutes అయితే నాప్ వేసేసామండి. అసలు అంటే అంత మత్తులో ఉన్నది అసలు. ఇంకోటి ఏంటంటే మచ్ వెయిటెడ్ హాలిడేలా అనిపించింది మాకైతే. అసలు అలాగా చీకటి అవుతూ ఉంది స్లోగా. 7:20 అయిందండి టైం. సో ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నామండి. సో తర్వాత ఇప్పుడు ఫ్రెష్ అవుతాం. ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ ఏం చేస్తామో మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోలో అయితే వస్తుంది. సో ఇక్కడితో అయితే వీడియో క్లోజ్ చేస్తున్నాం. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. ఈ వీడియోలో మీకు ఏం బాగా నచ్చిందో కింద కమెంట్స్లో తెలియచేయండి. అలాగే మమ్మల్ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో కాల్ చేయొచ్చు.